శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణమాసం అనగానే శ్రావణ మంగళవారం నోములు, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పున్నమి ఇలాంటివే గుర్తొస్తూ ఉంటాయి. కానీ చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా తెలంగాణ ఈ పరిసర ప్రాంతాలలో శ్రావణమాసం అనగానే శ్రావణ శనివారాలకి ప్రత్యేకత కనపడుతుంది. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా శనివారం నాడు ఉదయం నుంచి వీలైతే ఉపవాసం ఉంటారు. లేదంటే ఉండలేనటువంటి వాళ్ళు పగటిపూట భోజనం చేసి రెండవ పూట భోజనం చేయకుండా ఉంటారు. ఏమంటారంటే ఒక్క పొద్దు అంటూ ఉంటారు. ఇలా ఉండి వెంకటేశ్వర స్వామిని అర్చించి ప్రత్యేకంగా ఎవరిని ఇంటికి పిలిచి పేరంటం ఉంది, తాంబూలాలు ఇస్తాను రమ్మని పిలిచేటటువంటి పద్ధతి లేదు. కానీ కనీసం 5 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకుంటారు. ఆకులు, వక్కలు, పండు, పూలు మొదలైనటువంటివన్నీ పెట్టుకుని తాంబూలాలు ఇస్తారు. ఒకవేళ ఎవరు మన ఇంటికి రాక, మన పరిసరాల్లో లేకపోతే ఎవరి ఇళ్ళకైనా కూడా వెళ్ళి ఇచ్చేటటువంటి సంప్రదాయం కనపడుతూ ఉంటుంది. ఏమి అంటే తమ ఇలవేల్పైనటువంటి వెంకటేశ్వర స్వామిని తప్పనిసరిగా శ్రావణ మాసంలో అర్చించాలి అంటారు. ఇదేమిటండి శ్రావణ మాసం అంటే గౌరీదేవి, లక్ష్మీదేవి అంటారు, వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసానికి సంబంధం ఏమిటి? శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి ప్రస్తుతం ఉన్నటువంటి మనం తిరుమల అని చెప్పేటటువంటి ఆ కొండ మీద ఈ రూపంలో కలియుగ దైవంగా అవతరించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. సాధారణంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ, ముఖ్యంగా ఈ వైఖాన సాగమం పాటించే వారికి, తమిళ సంప్రదాయం ఉన్నటువంటి వారికి తిథి కన్నా కూడా నక్షత్రం ప్రధానం. ఎవరి గురించన్నా మనం అర్చన చేయించాలన్నా నక్షత్రమే అడుగుతారు. అదేవిధంగా పుట్టినరోజు జరుపుకోవాలంటే కూడా ఏనాడు వారు జన్మ నక్షత్రం ఉందో ఆనాడే జరిపేటటువంటి సంప్రదాయం కనపడుతుంది. కనుక వెంకటేశ్వర స్వామి ఈ కొండ మీద ఇప్పుడున్నటువంటి రూపంలో అవతరించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక అది వెంకటేశ్వరుని యొక్క జన్మ నక్షత్రం. అందుకని ఆ నక్షత్రానికి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ నెల అంతా వెంకటేశ్వరుని గనక అర్చించినట్టయితే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు. నెలంతా అర్చించుకుంటే మంచిదేనండి. అంత అర్చన చేయగలిగినటువంటి ఓపిక, తీరిక, శ్రద్ధ ఇలాంటివన్నీ అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఏం చేస్తారు అంటే వెంకటేశ్వరునికి ఇష్టమైనటువంటి వారం శనివారం అని, శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని అర్చించటం చాలామందికి, ఎంతోమందికి, మొత్తం యావత్ భారతదేశంలోనూ శనివారం అనగానే ఇవాళ వెంకటేశ్వర స్వామి కోసం అండి మేము ఒక్క పొద్దు ఉంటున్నాం, లేదా ఉపవాసం ఉంటున్నాం, లేదంటే మేము ఇవాళ ప్రత్యేకంగా పూజ చేస్తాం, శనివారం గుడికి వెడతామండి అంటే వారం అంతా వెళ్ళక్కర్లేదా? వెళ్ళరు. వారమంతా వెళ్ళడం కుదరకపోయినా కనీసం ఒక శనివారం అన్నా వెళ్ళాలనేటటువంటి ఒక నియమం పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా శనివారం అన్నది వెంకటేశ్వర స్వామి కోసంగా పాటించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి శనివారాన్ని శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వెంకటేశ్వరుని అర్చించటానికి తగినటువంటి కాలంగా వారందరూ భావించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఈ నెలంతా శ్రవణ నక్షత్ర ప్రభావం, దానికి తోడు వెంకటేశ్వరునికి శనివారం అన్నది చాలా ప్రీతిపాత్రమైనదిగా మనం అనుకుంటూ ఉంటాం. ఆయనకి అన్ని రోజులు ప్రీతిపాత్రమే. కాకపోతే శనివారం నాడే వెంకటేశ్వరుణ్ణి ఎందుకు అర్చిస్తారు అని చాలామందికి సందేహం కూడా ఉంటుంది. ఎందుకు అంటే శనివారం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు శనీశ్వరుడు, శనైశ్చరుడు అంటాం. శని ఈశ్వరుడు, శని అర్చించిన ఈశ్వరుడు అని కాదు అక్కడ అర్థ. ఈశ్వరుడైనటువంటి శని, భగవత్ స్వరూపుడుగా ఉన్న శని అని ఆయన అసలు పిలవాల్సింది శనైశ్చరుడు. శనివారానికి ఆధిపత్యం వహించేది శనైశ్చరుడు. అటువంటి శని మనం గనక ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దారిలో పెడతాడు. శనికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఆయన ఏం చెడ్డవాడు అని మనకి లోకంలో అభిప్రాయం ఉంది. కానీ ఆయన ఏం పని చేస్తాడంటే ఎవరైనా క్రమశిక్షణ తప్పితే మాత్రం దారిలో పెట్టే పని చేస్తాడు. డిసిప్లినేరియన్ అని చెప్పాలి ఆయన్ని. మన్ని దారి తప్పకుండా క్రమశిక్షణలో పెడతాడు. తప్పు చేస్తే ఆయన దగ్గర ఏమీ క్షమాపణలు ఉండవండి, ఆ తప్పుకి దండన లభించాల్సిందే.
శ్రమ పడాల్సిందే. అందువల్ల మనం ఎన్ని తప్పులు చేస్తామో, మనలో ఏ రకమైన అశ్రద్ధ ఉంటుందో, ఇలాంటి వాటన్నింటినీ శని ఎక్కడన్నా పట్టించుకుని మననేమన్నా బాధ పెడతాడేమో అని ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? ఆయన మీద పెత్తనం కలిగినటువంటి ఆయన్ని కాళ్ళు పట్టుకోవాలి. ఆయన మీద ఎవరికి పెత్తనం ఉంది అంటే భగవంతుడికి ఒక్కడికే ఉంది, విష్ణువుకి ఒక్కడికే ఉంది, వెంకటేశ్వరునికి ఒక్కడికే ఉంది. కనుక శని ప్రభావం మన మీద పడకుండా ఉండడం కోసమని చెప్పి శనివారం నాడు వెంకటేశ్వరుణ్ణి అర్చించే పద్ధతి ఉంది. అదే శని అధిపతిగా కలిగినటువంటి శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు మరింత శక్తివంతుడుగా ఉంటాడండి ఆయన. కనుక ఆయన శక్తి మన మీద పనిచేయకుండా, అంటే మనమేమీ క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తామని కాదు, కాకపోతే ఎప్పుడో తెలుసో తెలియకో చిన్న దోషం జరిగితే ఆ చిన్న దోషాన్ని ఇంత భూతద్దంలో పెట్టి చూసి ఇంత పెద్ద శిక్ష వేయకుండా దాన్ని తక్కువ శిక్ష వేయడమో, చూసి చూడనట్టుగా ఊరుకోవడమో, క్షమించేయడమో, ఇటువంటివి జరిగేటటువంటి పద్ధతిలో ఉండడానికి అనువుగా ఆయన మీద పెత్తనం కలిగినటువంటి వెంకటేశ్వరుణ్ణి ఈ శని ప్రభావం అధికంగా ఉండేటటువంటి శ్రవణ నక్షత్రంతో కూడుకున్న ఈ నెలలో శనివారం నాడు పూజించటం అన్నది పెద్దలు ఒక అలవాటుగా చేశారు. ఈ అలవాట్లన్నిట్లోనూ ఒక సౌకర్యమే ఉంటుందండి. ఈ అలవాటు చేసినటువంటి వాటి వల్ల మనకి పాటించినటువంటి వారందరికీ కూడా మేలు కలిగేట్టు, దాంట్లో ఉన్న అర్థం మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ దానివల్ల మాత్రం మేలు కలిగేటటువంటి పద్ధతి ఉంటుంది. ఆ రకంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని అర్చించేటటువంటి పద్ధతి మనకి ఈ శ్రావణ మాసం అంతా కనపడుతూ ఉన్నది. ఇంకా శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ఇదేమిటండి అసలు ఇదంతా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనుకుంటున్నాం కదా, మధ్యలో ఈ శివుడేమిటి, సోమవారం ఏమిటి అంటే సోమవారం నాడు శివుణ్ణి అర్చించటం చాలా ప్రధానంగా చాలామంది చేస్తూ ఉంటారు. శివభక్తులందరూ ఇవాళ సోమవారం అండి, మేము ఇవాళ స్వామివారికి అభిషేకం చేశాము, ఆ తర్వాత మేము ఉపవాసం ఉంటున్నాం అంటారు. దీనికి ఏమిటి కారణం అంటే అసలు సోమ అన్న పదంలోనే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడు అని అర్థం ఉంది. స ఉమా సోమ. ఉమా అంటే పార్వతీదేవి, పార్వతీదేవితో సా కూడుకున్నటువంటి వాడు సోముడు అనగా శివుడు. అలాగే ఆయన్ని సాంబుడు అని కూడా అంటారు. సా అంబ, అంబతో కూడుకున్నటువంటి వాడు. అంబ అంటే పార్వతీదేవి, పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడు. అంటే శివుడు ఎక్కడ కనపడ్డా మనకి పార్వతీదేవితో కలిసి కనపడతాడే కానీ పార్వతి లేకుండా ఉండడండి. ఎందుకనంటే ఆయన పార్వతి లేకుండా వస్తే సగమే ఉంటాడు, సగం పార్వతి సగం పరమేశ్వరుడు. ఇద్దరు కలిస్తేనే ఒక రూపం. ఈ ఒక రూపం వచ్చింది అంటే ఇద్దరు ఉన్నట్టే కదా. కనుక ఆయన సాంబశివుడు లేదా సోమ అంటే సోముడు, అంటే అమ్మవారితో కూడుకున్నటువంటి శివుడు. అటువంటి శివుడికి సంబంధించినటువంటి రోజుగా మనం సోమవారాన్ని చెప్తాం. అయితే సోమవారానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే సోముడు అంటే శివుడు, అమ్మతో కూడుకున్నటువంటి శివుడనే కాకుండా చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. సోమ శబ్దానికి చంద్రుడు అని. ఆ చంద్రుణ్ణి తన జటాజూటం మీద కిరీటం పైన ఉండే కలికి తురాయిలాగా పెట్టుకున్నటువంటి వాడు చంద్రశేఖరుడు. ఆ చంద్రశేఖరుణ్ణి ఈనాడు ప్రార్థించటం చాలా ప్రధానంగా అవసరమైనటువంటిది. శ్రవణ నక్షత్రం అన్నది శనికి సంబంధించింది అనుకున్నాం. మనలో ఉండేటటువంటి ఆలోచనలని ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో అప్పుడు శని యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉండదు. మరి ఆలోచనలు సరి చేసుకోవాలి అంటే మన మనస్సు మీద ఉన్న ఆధిపత్యం కలిగినటువంటి వాడు చంద్రుడు. కనుక చంద్రుడికి సంబంధించినటువంటి సోమవారం నాడు శివుణ్ణి గనక అర్చన చేసినట్టయితే, అంటే ఆ చంద్రుణ్ణి తన తల మీద పెట్టుకున్నటువంటి వాడిని అర్చన చేసినట్టయితే మన తలలో మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చేస్తాడు. గనక సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించే పద్ధతి ఉంది. మరొక విశేషం ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే శివుడు ఎప్పుడూ కూడా విష్ణువుని ధ్యానం చేస్తూ ఉంటాడు, విష్ణువు ఎప్పుడూ కూడా శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నన్ను ఇష్టపడే వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటే నాకు ఇష్టం, అంతే కదండి, ఎవరికైనా అట్లాగే ఉంటుంది. నన్ను మెచ్చుకున్న దానికన్నా నన్ను ఆరాధించే వాళ్ళని, నేను పూజించే వాళ్ళని మెచ్చుకుంటే ఇష్టం అధికంగా ఉంటుంది. వెంకటేశ్వరుడికి ఎప్పుడు ఇష్టం అధికంగా ఉంటుంది? తనని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండే శివుణ్ణి గనక పూజించినట్టయితే వెంకటేశ్వరుడికి
మరింత సంతోషం కలుగుతుంది. కనుక వెంకటేశ్వరుడికి సంతోషం కలగడానికైనా కావచ్చు, మన మనసు స్థిరంగా ఉండడానికైనా కావచ్చు, మర్నాడు రాబోయే మంగళవారం నాడు అమ్మవారిని పూజిస్తాం గనక ఆ అమ్మవారిని పూజించడానికన్నా ముందు అయ్యవారిని కూడా ఒకసారి కీర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో కావచ్చు. ఏది ఏమైనా శ్రావణ మాసాలంతా కూడా సోమవారం నాడు శివుడికి అభిషేకాలు, అర్చనలు ప్రత్యేకంగా చేయటం అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. కనుక 4 శనివారాలు వెంకటేశ్వరుణ్ణి, 4 సోమవారాలు శివుణ్ణి అర్చించే సంప్రదాయం ఈ శ్రావణ మాసంలో మనకు కనపడుతుంది. స్వస్తి.